క్యాంపు రాజకీయాలు, బెదిరింపులు, కిడ్నాప్లు, ప్రలోభాలు, హంగ్ పట్టణాల్లో కింగులా మారిన ఇండిపెండెంట్లు ఎలాగైనా కార్పొరేషన్ మున్సిపాలిటీలను చేజిక్కించుకోవాలన్న పార్టీల సామధాన దండోపాయాలు వెరసి కార్పొరేషన్ మున్సిపాలిటీల్లో పొలిటికల్ పిక్చర్ పై దాదాపు క్లారిటీ వచ్చింది. కార్పొరేషన్స్ మున్సిపాలిటీల్లో అత్యధికంగా అధికార పార్టీ పాగా వేసింది. 7 కార్పొరేషన్స్ లో 5 కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. మిత్రపక్షం సిపిఐకు 1 కార్పొరేషన్ దక్కింది. బీజేపీకి ఒకే ఒక కార్పొరేషన్ సొంతమైంది. మున్సిపల్ పీఠాల్లో అత్యధికంగా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 7 కార్పొరేషన్స్ లో 5 కాంగ్రెస్ హస్తగతమయ్యాయి. కొత్తగూడెంలో సిపిఐతో కలిసి అధికారం పంచుకోనున్న కాంగ్రెస్ మొత్తం 87 మున్సిపాలిటీలు దక్కించుకుంది. ఏ కార్పొరేషన్స్ ఏ పార్టీలు సొంతమయ్యాయి. రామగుండం కాంగ్రెస్, నల్గొండ కాంగ్రెస్ వశమయ్యాయి. అలాగే నిజామాబాద్ కాంగ్రెస్, మంచిర్యాల కాంగ్రెస్ చేజిక్కించుకుంది. కాంగ్రెస్ సపోర్టుతో కొత్తగూడెంపై సిపిఐ జెండా ఎగిరింది. మహబూబ్ నగర్ కాంగ్రెస్ కే దక్కింది. కరీంనగర్ దక్కించుకుంది. మున్సిపాలిటీల్లో అత్యధికం కాంగ్రెస్ కే దక్కాయి. మున్సిపాలిటీలు మొత్తం 116 కాగా ఇందులో అధికార పార్టీకి 87 దక్కాయి. బీజేపీకి 1, బీఆర్ఎస్ కు 17 వచ్చాయి. 11 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ల ఎన్నిక వాయిదా పడింది. మున్సిపాలిటీలో అత్యధికం కాంగ్రెస్ కే దక్కాయి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ చారిని అడిగి తెలుసుకుందాం. చారి, మున్సిపాలిటీలో అత్యధికం కాంగ్రెస్ కే దక్కాయి. ప్రస్తుతం సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఏంటి ఇంటర్నల్ గా ఎటువంటి టాక్స్ వినపడుతున్నాయి? ఎన్నికలకు ప్రారంభం నుంచే సీఎం రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ప్రచారంలో ఎత్తుగడ కావచ్చు, పార్టీకి అలాగే మంత్రుల్ని సమన్వయం చేయడం కావచ్చు, ఇలాంటి అంశాలన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో చాలా వ్యూహాత్మకంగానే పనిచేసింది. పీసీసీ మామూలుగా పీసీసీ అలాగే మంత్రులు వీళ్ళంతా కూడా ఎట్లాగైతే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కలిసి పనిచేశారో మున్సిపల్ ఎన్నికల్లో కూడా మంత్రులందరికీ బాధ్యతలను అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే పీసీసీ చీఫ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నిజామాబాద్ జిల్లాని కూడా పూర్తి స్థాయిలో ఆయన బాధ్యతలు అప్పజెప్పారు. ఇలా అందరికీ అప్పజెప్పినటువంటి బాధ్యతల్లో మంత్రులంతా కూడా పూర్తి స్థాయిలో వర్కౌట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అందుకు నిదర్శనమే వచ్చినటువంటి ఫలితాలు. గతంలో ఎప్పుడు జిల్లాకి ఒక మంత్రికి బాధ్యతలు అప్పజెప్పి వదిలేసేవాళ్ళు, కానీ ఈసారి సీఎం రేవంత్ రెడ్డి ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మంత్రికి బాధ్యతలు అప్పజెప్పారు. ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీల మీద పూర్తిగా అభ్యర్థుల ఎంపిక నుంచి నాయకుల మధ్య సమన్వయం, ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలు, లాస్ట్కి పోల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి విషయాలు అన్నీ కూడా మంత్రులకే అప్పగించినటువంటి నేపథ్యం. ఇలా ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రచారంతో పాటుగా పార్టీ ఎన్నికల్లో అనుసరించినటువంటి వ్యూహం కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. ప్రధానంగా ఆఖరి రోజు సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశాన్ని పెట్టి ఓటర్లకు అప్పీల్ చేసినటువంటి సందర్భంలో కూడా త్రిముఖ పోటీ మున్సిపల్ ఎన్నికల్లో ఉంది అనేటువంటి ఒక కీలకమైనటువంటి కామెంట్ కూడా రేవంత్ రెడ్డి వేసినటువంటి ఎత్తుగడలో భాగంగానే ఆ కామెంట్ని చేశారు. అది కూడా కొంత వర్కౌట్ అయినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఇక మున్సిపాలిటీలకు సంబంధించి మొత్తం ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాలలో చైర్మన్ల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియ 11 మిగిలిన్నాయి. మిగతా వాటిలో 17 బీఆర్ఎస్ గెలుచుకోగా కాంగ్రెస్ పార్టీ 87 మున్సిపాలిటీలను గెలుచుకుంది. బైంసా లాంటి చోట కూడా కాంగ్రెస్ పార్టీలో రెబల్గా పోటీ చేసినటువంటి అతన్ని చైర్మన్ చేసినటువంటి నేపథ్యం. ఇలా కాంగ్రెస్ పార్టీ చాలా అన్ని నియోజకవర్గాల్లో కూడా తనతో కలిసి వచ్చేటువంటి వాళ్ళు, ఇక్కడ టికెట్ రాకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి వాళ్ళు, స్వతంత్రంగా గెలిచినటువంటి వాళ్ళు, అలాగే తక్కువ మెజార్టీ 1-2 సభ్యుల అవసరం ఉంటే మిగతా పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఇక్కడ వచ్చి చేర్చుకోవడం, ఇలాంటివన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి 87 మున్సిపాలిటీలను చేజిక్కించుకోగలిగింది. ఇక కార్పొరేషన్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా అంతే. 7 కార్పొరేషన్లలో 2 మినహా 5 కార్పొరేషన్లని కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.